మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడతా తీయగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ సీజన్ 25కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా 1970s and 80sలో రిలీజ్ అయిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ఎంపిక చేసుకొని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. విష్ దెమ్ ఆల్ లక్. ఇలా ప్రతి రౌండ్లోనూ వాళ్ళ టాలెంట్ని ప్రజెంట్ చేస్తూ ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు అండ్ రన్నర్కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. 70s and 80s హిట్స్ ప్రజెంట్ చేయబోతున్నారు ఇవాళ ఎపిసోడ్లో. ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి డి శ్రీనివాస్. Hey, 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 hey. Roo, 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 roo. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచు కొండరా. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచు కొండరా. డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము. దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సాబాటు ఎటు లేదు పాడైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.
బంగారు పంట మనది, మిన్నేరు గంగ మనది, వెలుగెత్తి చాటుతామురా, ఇంట్లో ఈగల్ని తోలుదామురా. ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప, ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప, ఆవేశమాపుకోని అమ్మ నాన్నదే తప్ప, ఆవేశమాపుకోని అమ్మ నాన్నదే తప్ప. కన్నలో దూకి నువ్వు కాషాయం కట్టే బ్రదర్, సాబాటు ఎటు లేదు పాడైన పాటు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదరు, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. శ్రీనివాస్ సార్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఒకటి రెండు చోట్ల అక్కడ రెండో చరణం మూడో చరణం పాడుతున్నప్పుడు మొదటి రెండు వాక్యాల తర్వాత గొంతు ఎలుగెత్తి ముందుకు వచ్చావు. అయినా కూడా దాని తర్వాత మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ పాడిన విధానం చాలా నచ్చింది. మొత్తం మీద నీకు నీ పాట ఎలా అనిపించింది చెప్పాలా? ఒక మాటలో సార్ చెప్పాలా? సార్ సూపర్. నాకు తెలిసి నీ ఫోకస్ అంతా అర్ర మీద ఉన్నట్లుంది ఫస్ట్ నుంచి, అందుకనే టెన్షన్గా ఉన్నావు కదా. అది వస్తుందా రాదా, సంథింగ్ ఏమన్నా అవుతుందా అని. రిహార్సల్స్ రాలేదు మేడం. సో ప్రతి ప్రాబ్లంకి భయం ప్రధాన కారణం. ఈరోజు స్టేజ్ మీద నుంచొని సరిగా అంటే నువ్వు నీ 100% ఇవ్వలేదు, నీకు ఇంకా టాలెంట్ ఉంది అని, ఎక్కడో చిన్న లోపం కనిపిస్తోంది, వెలితిగా ఉంది అని అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నువ్వు భయపడ్డమే. అదొక్కటే తప్ప మొత్తం చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ గొంతు పోయింది కాబట్టి ఒక 2 మార్కులు తగ్గించేది ఆ కాంపిటీషన్ కాదు ఇది. హ్యూమన్లీ పాసిబుల్ మిస్టేక్స్ ఇవన్నీ, వీఆర్ నాట్ మెషిన్స్. ఓకే శ్రీనివాస్ సార్, అసలు కీరవాణి గారు చూస్తే నీకు భయం వేస్తుందా చెప్పు ఫస్ట్? ఎంత సరదా, ఎంత జోకులు ఇస్తారు, ఎంత సరదాగా ఉంటారు సార్. ఫస్ట్ రోజే చాలా భయపడ్డాను నేను. సరే ఇప్పుడు మేము కామెడీగా మాట్లాడుతున్నా, కీరవాణి గారు కామెడీగా మాట్లాడుతుంటారా చెప్పు, ఎవరు ఎక్కువ? సారే. మరి ఎందుకు భయం, ఎందుకు ఇంకా నీకు? అంటే ఫస్ట్ టైం నేను సార్ ముందర పాడుతున్నాను, సో చాలా అంటే చాలా భయంగా ఉంది. సో కీరవాణి సార్ వస్తున్నారంటేనే నాకు సార్ దగ్గర చెప్పాలంటే సార్ దగ్గర నేను మంచి మార్కులు తీసుకోవాలని నేను ఇక్కడికి స్టేజ్కి రావడం జరిగింది. బట్ కానీ ఫస్ట్ కొంచెం భయంగా ఉంది, బట్ నెక్స్ట్కి మాత్రం అలా కాకుండా చూసుకుంటాను సార్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిట్లో బంధివై చూడు, సందిట్లో బంధివై చూడు, సయ్యాటలాడి చూడు. తనని మీరు మోటివేట్ చేయడానికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు వరకు ఓకే, సందిట్లో బంది అవన్నీ వద్దు, వేరేలాగా. అతనిది నాది కాంబినేషను, మరి కొంచెం కష్టం అవుద్దేమో. ధర్మిశెట్టి సార్ ఇప్పుడు చాలామంది, నువ్వే కదమ్మా, నాతో ఒక 30 సంవత్సరాలు శైలి అయిన వాళ్ళు కూడా అదే అంటుంటారు, కొంచెం భయం వేస్తుందండి. అది ఎందుకు నాకు అర్థం అవుతుంది. అది అంటే గడ్డం తీసేయమంటావా? ఆ భయం మాకు వచ్చేది ఏంటంటే మీ 3 గేజ్ చేయలేదు అసలు. సార్ టెన్షన్లో ఉన్నారా, కోపంలో ఉన్నారా అని ఒక భయం ఉంటుంది సార్ మాకు ఎప్పుడు. అది ఇప్పుడు నేను యాజ్ సింగర్ మాట్లాడుతున్నాను, నేను సార్కి నచ్చిందా మనం పాడింది లేదా, అది ఏమనుకుంటున్నారు అన్న ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంది సార్ మాకు. నువ్వు పలావ్ తిన్నావు ఎప్పుడన్నా? తినండి సార్. పలావ్లో అది ఏంటంటే చంద్రబోస్ గారు, అది ఒక ఆకు లాంటిది వస్తుంటుంది మధ్యలో. ఏం ఆకు అది? బే లీఫ్. బిర్యానీ ఆకు వస్తుందమ్మా. అది వస్తే దీని అదని నువ్వు నవలవు కదా, నవ్వుతావా? లేదు సార్. తీసి పక్కన పెట్టి కొంచెం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అలాగా ఎర్ర అన్నది ఒకసారి వస్తే ఓకే, అది 36 సార్లు అది అనకూడదు. అంటే మామూలు చెప్తాను మామూలుగా. అంటే అసలు విషయాన్ని వదిలేసి పక్కకి డీవియేట్ చేసినట్టు అవుద్ది. ఆత్రేయ గారు రాసిన ఆ పాటలో వెటకారం చాలా ఉంది, చాలా చమత్కారం ఉంది. వెటకారం బాలచంద్ర గారి సినిమా అనుకుంటాను అది. సో ఆ భావం అందులో ఉన్న ఆ అర్థం ద్వారా నువ్వు వెటకారం చూపించాలి తప్ప నువ్వు 2 మిస్టేక్లు చేసావు. చక్కగా పాడావు. ఒకటి ఎర్ర అన్నది ఓవర్ యూస్ చేయడం, ఒకటి. 2 నీ మంచి స్మూత్ వాయిస్, నీది మెలోడియస్ వాయిస్. దీన్ని వెటకారంగా పాడే ప్రయత్నంలో వోకల్ కార్డ్స్ కూడా డిస్టార్ట్ అయినాయి. కొంచెం ఫోక్ సాంగ్ పాడుతున్న, ఇది మెలోడీ సాంగ్ ఇది యాక్చువల్గా.
దాన్ని ఫోక్ సాంగ్ లాగా నువ్వు దాన్ని అదో రకంగా పాడావు. నువ్వు ఒక జస్ట్ 2 లైన్లు పాడు. ఒక మంచి మెలోడీ రొమాంటిక్ సాంగ్ పాడుతున్నాను భావిస్తూ ఒకసారి పాడు. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ బ్రదర్ మామూలుగా పాడు. బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. అది నవ్వుతూ పాడు. స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఇప్పుడు భావం బాగా కన్వే అవుతుంది. సో ఇట్లాంటి పాటలు కొంచెం ట్రిక్కీగా ఉంటాయి ఇవి ప్రజెంట్ చేసేటప్పుడు. బట్ ఎనీవే మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, చాలా మంచి పాట గుర్తు చేసావు. అందుకు నేను అభినందిస్తూ నా పని నేను చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే ఇందాక మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు సైలెంట్గా ఉంటే మాకు అది వైలెంట్గా కనిపిస్తుంది సార్. అదొక్కటే చెప్తామనుకున్నాము. అది కన్వే అయిపోయింది. ఇంకా దాని గురించి మర్చిపోదాం. ఇంకా దాని గురించి ఆ టాపిక్ అక్కర్లేదు. అది ఇక్కడ యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఉంచండి. ఎందుకంటే తన ద్వారా చాలా మందికి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను బయట కూడా అదే అందరు కంప్లైంట్ చేస్తాను సీరియస్గా ఉన్నానని చెప్పి. అది ఉంచుదాం సార్, తప్పే ఉంది. అవునా? అలాగా ఓకే సార్. నన్ను మీరు బాగా విమర్శించండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్. 70s and 80s సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నది హర్షిత. తగిలిన వేళ నీ వంపులు తిరిగిన వేళ నా వీణలో నీ వేణువే పలికే రాగమాల. లలలా సూకులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ నా తనువున సరిగమ విన్నావా ఓ తీగరాగమైన మధురిమ కన్నావా.
లా ఓ లా 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 లా. జడ్జెస్ ఓవర్ టు యూ. హర్షిత నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు, నిర్భయంగా పాడావు, చాలా బాగుంది పాట. నాకైతే ఎంచడానికి పెద్దగా లోపాలు ఏమీ కనబడట్లేదు, వినబడలేదు కూడా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పాలి ఈ పాటలకు సంబంధించి. ఏంటంటే రచయితలు కొన్నిసార్లు కొన్ని తమాషాలు, కొన్ని చమత్కారాలు చేస్తుంటారు. అది సినిమా నిర్మాణ సంస్థతో, నిర్మాతలతో ముడిపడి ఉన్న కొన్ని విషయాలను పాటలో ప్రస్తావిస్తారు, పొందుపరుస్తారు. అది ఎలాగంటే ప్రియరాగాల సినిమాలో మీరు సంగీతం దర్శకత్వం వహించిన ప్రియరాగాల సినిమాలో ఒక పల్లవి ఉంది, చినుకుతడి స్పృశించే నేలలా మధుమురళి రమించే గాలిలా అని. మధుమురళి ఆ సినిమాకి నిర్మాత సుంకర మధుమురళి గారు. అదొక తమాషా. అలాగే ఓం నమ శివాయ పాటలు పూర్ణోదయ లయ నిలయ, పూర్ణోదయ క్రియేషన్స్. అది దీంట్లో నా పాటలో నీ పల్లవే నవత నవ్య మమత. ఇది ఈ సినిమాకి నిర్మాత నవత కృష్ణరాజు గారు. నవత కృష్ణరాజు గారు అబ్బాయి నవత అచ్యుతరామరాజు గారు మనతో పాటు, మన మధ్యలోనే, మన వెనకాలే ఉన్నారు. లక్ష్మీబాబు గారు చాలా పరిచయం కానీ ఈ సినిమా నిర్మాత గారి అబ్బాయిని నాకు ఇంతవరకు తెలియదు. ఇక నుంచి మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది నాది, జాగ్రత్త. తర్వాత అట్లాగే శాస్త్రి గారు గిల్లి కజ్జాల సినిమాలో పల్లవిలో చంద్ర కిరణాలు అని రాస్తారు. ఆ సినిమా నిర్మాణ సంస్థ చంద్రకిరణ్ ఫిలిమ్స్. అట్లా కొన్ని తమాషాలు జరుగుతూ ఉంటాయి, అది ప్రస్తావిద్దామని ఈ మాట చెప్తున్నాను. బాగా పాడు నాన్న, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. మొదట్లేని పాడు. వీణ వేణువైన సరిగమ విన్నావా? విన్నాను. రెండో లైన్ పాడు. ఓ తీగ రాగమైన మధురిమ కన్నావా? కన్నాను. అందుకనే మంచి మార్కులేయబో తున్నాను. బాగుంది మన బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ 70s and 80s హిట్స్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి జయరామ్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా, ఇక ఊరేలా సొంత ఇల్లేలా ఓ చెల్లెలా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. నన్నడిగి తల్లి తండ్రి కన్నారా, నన్నడిగి తల్లి తండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా. పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా, నారు పోసి నీరు పోసి నాథుడు వాడమ్మా. ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్తవాదాలే ఓ చెల్లెలా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం.
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం. మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా, నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా. ఏది సత్యం ఏది నిత్యం, ఈ మమకారం ఉత్త అహంకారం ఓ చెల్లెలా. ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. జయరామ్, ఎప్పుడు ఆ చిన్న పిల్లాడి గొంతు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాల్లో ట్రాన్స్ఫార్మ్ అయిందనేది నాకు గుర్తులేదు, కానీ బట్ ఇంత పరిణతి చెందిన గాయకుడిగా నువ్వు పాట పాడుతూ ఉంటే నాకు ఎంత గర్వంగా ఉందో, ఎంత బాగా అనిపిస్తుందో చెప్పలేను. థ్యాంక్ యూ. నాకు ఈ మమకారం ఒట్టి అహంకారం అన్న మాట ఎందుకన్నారనేది అడగాలనిపించింది బోస్ గారిని. నాకు కూడా చరణంలో బాగా పాడావు జయరామ్. థ్యాంక్ యూ సార్. నిజంగా సునీత గారు చెప్పింది అక్షరాల నిజం అనిపిస్తుంది, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అర్థవంతమైన పాటను అంతే ఆ అర్థం ధ్వనించేలాగా పాడడం అనేది కూడా ఒక మంచి కళ. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణంలో నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా, ఎంత భావగర్భితమైన వాక్యాలు ఇవంటే. ఎక్కడో చదివాను, దీని గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పేరెంటింగ్ అనేది చాలా కష్టమైన విషయంగా మారింది. 2 వాక్యాలు చెప్తాను. నాకు ఇష్టమైన, ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన రచయిత ఖలీల్ గిబ్రాన్ గారు తన ఒక పుస్తకంలో రాశారు పిల్లల గురించి. ఏమన్నారంటే, పిల్లలు మన పిల్లలు కాదు, వాళ్ళు జీవితపు కొడుకులు, జీవితపు కూతుళ్ళు. వాళ్ళు మన ద్వారా వస్తారు కానీ మన నుండి కాదు. వాళ్ళు మనతో ఉంటారు కానీ కలలో సైతం చూడలేని రేపటి ఇళ్లలో వాళ్ళ ఆత్మలు సంచరిస్తాయి. వాళ్ళు అనంత పదల్లో దూసుకుపోయే బాణాలు లాంటి వారు. ఆ బాణాలు దూసుకుపోవాలంటే మనం విల్లులాగా వంగిపోవాల్సింది అని. ఇది మనం ఈ కోణంలో పిల్లల్ని చూస్తే కనుక పిల్లల్ని పెంచే విధానంలో చాలా మార్పులు వస్తాయి, పిల్లల్ని అర్థం చేసుకునే విధానంలో కూడా చాలా చాలా మార్పులు వస్తాయి అని ఉద్దేశంతో ఈ మాట చెప్పాను. చాలా బాగా పాడాను అన్న. ఇవన్నీ లోపల నుంచి గుర్తొచ్చేలాగా బయటకు చెప్పేలాగా నువ్వు పాట పాడావు కాబట్టి అది నీకే చెందుతుంది. థ్యాంక్ యూ. జయరామ్, చాలా భావయుక్తంగా పాడావమ్మా. ఈ పాటలో సాహిత్యం పక్కన పెడితే ఈ ట్యూన్లో ఒక విశేషం ఉంది. నీ యాజ్ ఎ మ్యూజిషియన్ ఆ విశేషాన్ని అడిగితే ఏంటి ఆ విశేషం అంటే ఏం చెప్తావు? రాగాలు అంటే పల్లవిలో గౌరీ మనోహరి, చరణంలో చారుకేసి వినిపిస్తుంది. అంటే పల్లవిలో అది మైనర్ స్కేల్ ఉంది, మైనర్ మేజర్ స్కేల్. ఆ చరణం మేజర్లో తీసుకున్నారు. సో అది ఎంత చక్కగా బ్లెండ్ చేశారంటే విశ్వనాథన్ గారు, అది అసలు తీసుకున్నట్టే తెలియదు మనకి. చాలా సహజంగా చేశారు. అది ఆ ట్యూన్లో గొప్పతనం. చక్కగా దాన్ని ఆవిష్కరించావు నువ్వు. బాగుందమ్మా. గాడ్ బ్లెస్. వెల్, బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చిన్నారులందరూ 70s and 80s సాంగ్స్ మీకు ఇప్పటి వరకు ప్రజెంట్ చేశారు. వచ్చే వారం మన తెలుగు పాట అని జంటగా 14 మంది మీకు పర్ఫామ్ చేయబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా